ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే డిస్క్వాలిఫై చేయాలని ఇప్పుడు ఒకవైపు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది, మరోవైపు రాష్ట్రంలో మాత్రం వేరే పార్టీలో అంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా లాక్కుంటుంది. ఇదేం సంస్కృతి అంటారు? సంస్కృతి కాదు, బీఆర్ఎస్ చేసింది మేమే చేస్తున్నాం. ఇప్పుడే చెప్పిన వేరే ఛానల్కి నీ కూడా చెప్తున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. మొత్తం మా కాంగ్రెస్ పార్టీకి ఫినిష్ చేయాలి అని బ్రహ్మరథం పెట్టుకున్నాడు కేసీఆర్. అపోజిషన్ హోదా మాది తీసేసినాడు. మొత్తం మా ఎమ్మెల్యేస్ కానీ, ఎమ్మెల్సీ కానీ, కార్పొరేటర్ కానీ, కౌన్సిలర్ కానీ, జెడ్పీటీస్ కానీ, ఎంపీటీసీ కానీ, అందరు కానీ, మినిస్టర్ కానీ, ఎంపీ కానీ, రాజ్యసభ కానీ అందరికీ కొనుక్కొని మా బతుకు బస్ స్టాండ్ చేసినారు. ఆ రోజు రాత్రి 3 గంటలు అవుతుంది. అప్పుడు మేము రేవంత్ రెడ్డి డిసైడ్ చేసుకున్నాం, ఏ రోజు మనం పవర్ వస్తే తప్పకుండా మేము కూడా అది చేస్తాం. డైమండ్ విల్ కట్ డైమండ్, ఐరన్ విల్ కట్ ఐరన్. ఈ లంగాకి ఇది లంగా పని చేస్తాం, తప్పకుండా చేస్తాం. బీఆర్ఎస్కి ఫినిష్ చేస్తాం. ఏదైనా డౌట్ పెట్టుకో, ఫినిష్ చేస్తాం. సో హరీష్ రావు ఇంతకుముందే మాట్లాడుతూ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పవర్లోకి ఉండదు, ఏ రాష్ట్రంలో కూడా 5 ఏళ్ళు లేదు, సో ఇక్కడ కూడా త్వరలో మన ప్రభుత్వం రాబోతుందని కూడా అన్నారు హరీష్ రావు. హరీష్ రావు అరే అమ్మ, హరీష్ రావు చెప్పినాడు. హరీష్ రావు బీజేపీలో దుంగకపోతే కేటీఆర్కి చెప్తున్నా, కేటీఆరే చెప్పి వచ్చినారు. అబాబాబాబా అక్కడ అవార్డ్స్ ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ అవార్డ్స్, దానికి ఏమంటారు, ఆస్కర్ లాగా చేస్తారా భయ్. అది మహేందర్ రెడ్డి ఇంకా రంజిత్ రెడ్డి, అరే రే 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 నా కిందటి నుంచి నా జమీన్ వెళ్ళిపోయింది. ఇక్కడ డ్రామా చేసుకొని వీళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిపోయినారు. నేను ఇలా చెప్తున్నా కేటీఆర్కి, అన్న నీ కాలు మొక్తా, నీ ఇల్లుకు చూసుకో, రైట్. హరీష్ రావు వెళ్ళిపోతాడు. హరీష్ రావు గ్యారంటీ లేదు, హరీష్ రావు కాంగ్రెస్కి పీక్తాడు. సింపుల్, బీఆర్ఎస్ స్టోరీ ఫినిష్ తమ్ముడు. ఎంపీ ఎలక్షన్ కానీ ఒక్కడు కూడా గెలవరు, మొత్తం స్టోరీ ఫినిష్ అయిపోతుంది.